నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించారు ఉంటే చెప్పండి. దేవుడు అప్పుడు సవాలు చేశాడు, మీద చెప్పాడు. ఈరోజు కూడా ఎవరారు? నో నాట్ వన్ కదండి, ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభువారులో పాపం ఉందని ఈరోజు కూడా కదండి మనోవాక్కాయ కర్మ అంటాం. అంటే ఏంటి? మాట కదండి. మనోవాక్కాయ కర్మ అంటే ఏంటి? ఆలోచన, మాట, తర్వాత చెప్పండి క్రియ. ఆలోచనలో కానీ వాక్కు, తర్వాత మాటలో కానీ క్రియ, మనోవాక్కాయ కర్మ అంటే కదా. ఈ చేసే పనిలో కానీ ఈ మూడిట్లో ఏదైనా పాపము యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంటే అప్పుడు మీరు విడిచిపెట్టండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నాలో ఏ పాపం ఉందని మీ పితరులు నన్ను విడిచిపెట్టారు? క్వశ్చన్ అడిగాడు. మరి క్వశ్చన్ అడిగినప్పుడు జవాబు రాయాలి కదా, మార్కులు ఉండవుగా. అప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నాలో ఏ పాపం చూశారు? పాపం ఉంటుంది కదా, మనం ప్రతిదాడు కూడా మనం కొలమానం వేస్తాం. ప్రతిదీ ఓహో దీన్ని మనం కొనవచ్చా లేదా, దీన్ని మనం అరివి చేసి ఓహో దీన్ని మనం తీసుకోవచ్చు